నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తిరుమల వెంకన్న లడ్డు అంటే ఇష్టపడని వారు బహు అరుదు. ఈ లడ్డు ప్రసాదానికి ఎన్నో ఏళ్ల చరిత్రతో ఉంది. స్వామివారికి నివేదించే ప్రసాదాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తు శకం 830 నుంచి శ్రీవారి ప్రసాదాల నివేదన మొదలైంది. శ్రీవారి ప్రసాదాలపై భారత్ టుడే స్పెషల్ ఫోకస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదమే. వెంకన్న లడ్డూను ఇష్టపడని వారు ఉండరు. స్వామివారికి లడ్డూతో పాటు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. పూటకు ప్రసాదం చొప్పున నైవేద్యం సమర్పించే ప్రసాదాలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేని రోజుల్లో ఈ అన్న ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. 300 ఏళ్లుగా బూందీ, ఆ తర్వాత 70 ఏళ్లుగా లడ్డూ మాధుర్యం భక్తులకు అందుతోంది. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర తిరుమల ఆలయంలో కొనసాగుతోంది. దీన్ని భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. కళ్లకు అద్దుకొని మరీ స్వీకరిస్తారు. స్వామివారి ప్రసాదాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి బంధువులకు, చుట్టుపక్కల వారికి పంపిణీ చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. తిరుమలలో క్రీస్తు శకం 830 నుంచే అంటే పల్లవుల కాలంలోనే ప్రసాదాలు మొదలయ్యాయని అంటారు. రెండో దేవరాయలు కాలం నుంచి ఈ ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పట్లో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలు అంటే నైవేద్య వేళలు ఖరారయ్యాయని చెబుతారు. ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఏమీ ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారు. తర్వాత క్రీస్తు శకం 1445, సుకియం తర్వాత 1455లో అప్పం, 1460లో వడ, 1468లో అత్తిరసం, 1547లో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు. తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు, నోరూరించే దోశలు, పోలి అనే పూర్ణం, భక్ష్యాలు, జిలేబీ, తేనీతుల అనే మురుకు, సుకియం అనే పూర్ణం కుడుములు, అప్పం, కేసరీబాత్, పాయసం, సీర, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన రకరకాల అన్నపిండి ప్రసాదాలు భారీ రాగి, ఇత్తడి గంగాలాల్లో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ తయారు చేసే ప్రసాదాలు రుచి, నాణ్యత ప్రపంచంలో మరెక్కడా లభించదంటే ఏమాత్రం అతిశయోక్తి కానే కాదు. సగం పగిలిన మట్టి కుండలో సమర్పించిన మాతృ దద్దోజనం అంటే స్వామివారికి మహా ఇష్టమట. గర్భాలయ మూలమూర్తికి అనేక రకాల అన్నప్రసాదాలు, పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారం. కులశేఖర పడి దాటుకొని గర్భాలయంలో సమర్పించే ప్రసాదం చిక్కటి మీగడతో కూడిన ఈ మాతృ దద్దోజనం అద్భుతమైన రుచితో ఉంటుందని అంటారు. ఇది సామాన్య భక్తుల వరకు రాదు. స్వామివారి ప్రసాదాల పంపిణీ కార్యక్రమం 1803లో బూందీతో మొదలైంది. 1940 నుంచి లడ్డూను ప్రవేశపెట్టారు. ప్రసాదాల్లో వడ మాత్రమే ఎక్కువ రోజులు నిల్వ ఉండేది. దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. తొలి రోజుల్లో బూందీని విక్రయించేవారు. 1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. అప్పట్లో లడ్డూ ఇప్పటి కళ్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది.
ధర కేవలం 8 నాణాలే. ఆ తర్వాత 2, 5, 10, 15, ప్రస్తుతం 50 రూపాయలకు చేరింది. చాలా కాలం పాటు 2 రూపాయలకే విక్రయించారు. తిరుమలేశునికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహిస్తారు. పూర్వం నుంచే ఈ సేవను నిర్వహిస్తున్నారు. ఆ రోజు మూలమూర్తికి ఎదురుగా గరుడల్వార్ సన్నిధిలో అన్నరాశితో స్వామికి నైవేద్యం సమర్పించేవారు. ఈ ఆచారం ఈనాటికి అమల్లో ఉంది. పూర్వం స్వామికి సమర్పించిన ఆ అన్నరాశినే భక్తులకు పంచిపెట్టేవారు. అప్పట్లో తిరుమలలో పూటకూళ్ళు తప్ప ప్రైవేట్ హోటళ్లు ఉండేవి కావు. అందుకే భక్తులు కూడా ఆలయ అన్న ప్రసాదాలనే ఆహారంగా స్వీకరించేవారు. స్థానికంగా నివసించే కుటుంబాలు ఆలయంలో స్వామికి నైవేద్యంగా సమర్పించే అన్నరాశిపైనే ఆధారపడేవి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల అవసరాల కోసం టీటీడీ మొత్తంగా 350 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రసాదాలు, లడ్డూలు, ఇతరాత్ర ముడి సరుకుల కొనుగోళ్ల కోసమే ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నారు. లడ్డూ ప్రసాదాల అమ్మకం ద్వారా టీటీడీకి ఏటా 200 కోట్లు ఆదాయం సమకూరుతుంది. 1950 నుంచి లడ్డూల్లో వాడే సరుకుల మోతాదును టీటీడీ నిర్దేశించింది. ఈ లడ్డూలు తయారు చేయడానికి ఆవు నెయ్యి, శనగపిండి, చక్కెర, ముంత మామిడి పప్పు, ఎండు ద్రాక్ష, కలకండ, యాలకులను వినియోగిస్తారు. తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువుదీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోర్టుకు ముందు వకులమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకులమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. తిరుమల శ్రీవారి లడ్డుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందా? ఒకప్పటితో పోలిస్తే లడ్డు నాణ్యత తగ్గిందా? అయినా లడ్డుకు డిమాండ్ తగ్గలేదా? అంటే అవుననే చెప్పుకోవాలి. ఆ వివరాలేమిటో చూద్దాం. ప్రపంచంలో ఏ ఆలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరుమల శ్రీవారి లడ్డూ లాంటి రుచిగల లడ్డూ ప్రసాదం మరొకటి మనకి లభించదు. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. అంటే ఇతర ఆలయాలలో అందించే లడ్డూ ప్రసాదాన్ని కించపరచడం కాదు, కానీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. అయితే తిరుమల లడ్డూ ప్రసాదం మాత్రం ఏకైకం. దానిలాంటి రుచి మనకు మరెక్కడా లభించదు. అందుకే అది అంత ఫేమస్ అయింది. తిరుమల శ్రీవారి లడ్డూను తింటే స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఆ లడ్డూకి అంత ప్రాధాన్యత ఉంది. ఎవరు ప్రసాదం పెట్టినా కాదనరు. కొంచెమైనా స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తిరుమల వెళ్ళి అధిక సంఖ్యలో లడ్డూ తెచ్చుకోవడానికి తాపత్రయపడతారు. తిరుమల లడ్డూను తినడం వల్ల సకల పాపాలు హరించుకుపోయి బోలెడంత పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఏం కలుపుతారో, దాన్ని ఎలా తయారు చేస్తారో కూడా చాలా మందికి తెలియదు. శ్రీవారి ఆలయంలో పండితులు చేసే ఆ లడ్డూలే రుచికరంగా ఉంటాయి. శ్రీవారి ఆశీస్సులు ఉండడం వల్లే ఆ లడ్డూలకు అంత రుచి వచ్చిందని చెబుతారు. రుచి అద్భుతంగా ఉన్న కారణంగానే భక్తులు వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకే ఆ లడ్డూలు ఫేమస్ అయ్యాయి. తిరుపతి లడ్డూకు భౌగోళిక కాపీరైట్ లభించింది. దీనివల్ల ఈ లడ్డూ ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు ఉంటాయి. ఇలాంటి లడ్డూలను ఎవరు తయారు చేయడానికి వీల్లేదు.
కేవలం టీటీడీ తయారు చేసే లడ్డూలని మనం తీసుకోవాలి. కనుక ఆ లడ్డు ఫేమస్ అయ్యేందుకు ఇది కూడా ఒక కారణమే. ఈ లడ్డు తయారీలో ఆవు నెయ్యి, శనగపిండి, యాలకులు, ఎండు ద్రాక్ష, కలకండ, ముంత మామిడి పప్పు వంటి వైవిధ్యభరితమైన మిక్కిలి పోషక విలువలు కలిగిన పదార్థాలను ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల ఆయుర్వేద పరంగా ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. తిరుమల లడ్డు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమే అని నమ్మేవారు కూడా ఉన్నారు. అందువల్లే ఆ లడ్డూకు ప్రాధాన్యత పెరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూను తినడం వల్ల అశుభాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందువల్లే ఆ లడ్డు అంత ఫేమస్ అయింది. అప్పట్లో తిరుమల కొండపై భక్తులకు ఆహార సదుపాయాలు ఉండేవి కావు. దీంతో శ్రీవారి లడ్డూలే వారి ఆకలిని తీర్చేవి. ఆ లడ్డూను కొద్దిగా తిన్నా చాలు, ఆకలి తీరుతుంది. అందువల్ల కూడా ఈ లడ్లకు ప్రాధాన్యత ఏర్పడింది. తిరుమల వెంకన్నను లిప్త కాలం పాటు దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులు స్వామివారి ప్రసాదం లడ్డూ కోసం క్యూలు కడుతుంటారు. ఎంతో అపురూపంగా కళ్ళకు అద్దుకుని గోవిందా అంటూ స్వామివారి లడ్డూను ఆరగించే భక్తులు అంతటితో స్వామి దర్శనం పరిపూర్ణమైందని భావిస్తారు. తిరుమలకు వెళ్లి వచ్చామని అనగానే ఎవరైనా వారిని అడిగేది లడ్డూ ప్రసాదం తెచ్చారా అనే మాట. అందుకే లడ్డూలను భక్తులకు అందించడంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. స్వామివారికి ఏ విధమైన ప్రపంచ ఖ్యాతి ఉందో తిరుమల శ్రీవారి లడ్డూకు కూడా అదే స్థాయి ప్రాముఖ్యత ఉంది. తిరుమల లడ్డూకి డిమాండ్ అంతా ఇంత కాదు. 20 ఏళ్ల క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మేవారు. ఇప్పుడు ఆ సదుపాయం లేదు. ఇక లడ్డూలో నాణ్యత కూడా తగ్గిపోయింది. అప్పటి లడ్డూకి ఇప్పటి లడ్డూకి చాలా తేడా ఉందనే విమర్శలు లేకపోలేదు. లడ్డూ తయారీకి దేవస్థానం సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ముడి పదార్థాన్ని కొనుగోలు చేస్తున్నది. ఇందుకోసం టీటీడీ ఏటా సుమారు 180 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తుంది. వీటిలో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుపతి లడ్లను 3 రకాలుగా తయారు చేస్తారు. వీటిని ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక కళ్యాణోత్సవం, ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కళ్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది. ఇక అందరికీ అందుబాటులో ఉండే శ్రీవారి లడ్డు 175 గ్రాముల బరువు ఉంటుంది. అయితే పూర్వకాలంలో ఉన్న లడ్డూకు నేటి లడ్డూకి తీపిలో తేడా తగ్గిపోతుంది. లడ్డూల సైజు రోజుకో రకంగా తగ్గిపోతుంది. అంతేకాదు నాణ్యత కూడా అంతంత మాత్రంగా తయారైందన్న విమర్శలు వినబడుతూనే ఉన్నాయి. ప్రతి 1000 లడ్డుల్లో ఏదో ఒక చెత్త కనిపిస్తుండడం ఇందుకు ఉదాహరణ. ఆ మధ్యకాలంలో లడ్డూలలో బొద్దింకలు, బోల్టులు కనిపించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో టీటీడీ విమర్శలను ఎదుర్కొంది. తర్వాత అధికారులు లడ్డూల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదివరలో ఈ లడ్డూ కావాలంటే ఖచ్చితంగా తిరుమల స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడ కౌంటర్లలోనే కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. తిరుమలకు వెళ్లకుండానే టీటీడీ కళ్యాణ మండపాలలోని కౌంటర్లలో లడ్లను కొనుక్కోవచ్చు. ఏపీలోని 13 జిల్లాల్లో అలాగే హైదరాబాద్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో ఈ లడ్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. తిరుమల
వెంకన్నకు దాదాపు 50 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ నైవేద్యాల గురించి వింటేనే నోరూరుతుంది. ఆ నైవేద్యాల ప్రత్యేకతలు, విశేషాలు ఏమిటో చూద్దాం. బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు, అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు, కలియుగ వరదుడు. వక్షస్థలంలో లక్ష్మీ నివాసితుడైన శ్రీ శ్రీనివాసుడికి నిత్య సేవలో సమర్పించే ప్రసాదాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో రకంగా స్వామివారికి ప్రత్యేకంగా ప్రసాదాలను నివేదిస్తారు. స్వామివారికి సమర్పించే ఒక్కో ప్రసాదం దేనికదే సాటి. అందరికీ తెలిసిన లడ్డు, వడ, అప్పాలతో పాటు అతి కొద్ది మందికే తెలిసిన దోశ, జిలేబీ, మురుకు, పోలీలను ప్రత్యేకంగా నివేదిస్తారు. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో మణులు, మాన్యాలు సమర్పించేవారు. ఆలయ గోడలపై శిలాశాసనాల్లో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పించారో, ఎన్ని మాన్యాలు ఇచ్చారో ఆ వివరాలే అధికంగా ఉంటాయి. దీన్ని బట్టి చెప్పవచ్చు స్వామివారి నైవేద్యంకు ఎంత విశిష్టత ఉందో. 1933వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన నాటి నుంచి కూడా శ్రీ భగవద్ రామానుజాచార్యులు నిర్దేశించిన పూజా నియమాల ప్రకారం ఆగమ శాస్త్రంగా స్వామివారికి మిరాసి అర్చకులు నైవేద్యం సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరునికి త్రికాల నైవేద్యం వితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. గురు శుక్రవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. స్వామివారికి రోజు 3 పూటల నైవేద్యాన్ని సమర్పిస్తారు. వాటిని బాలభోగం, రాజభోగం, శయనభోగమని అంటారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 6:30 గంటల సమయంలో బాలభోగం సమర్పిస్తారు. ఇందులో నేతి పొంగలి, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, పులిహోర, దద్దోజనం, మాత్రాన్నం వంటివి స్వామివారికి సమర్పిస్తారు. 10 గంటలు లేదా 11 మధ్యలో సమర్పించే నైవేద్యాన్ని రాజభోగమని అంటారు. ఇక మధ్యాహ్నం స్వామివారికి పులిహోర, దద్దోజనం, తెల్లన్నం, చక్కెరన్నం, గుడాన్నం సమర్పిస్తారు. స్వామివారికి రాత్రి 7 నుండి 8 గంటల మధ్యలో సమర్పించే నైవేద్యాన్ని శయనభోగం అంటారు. ఇందులో మిరియాల అన్నం, వడ, లడ్డు, శాకాన్నం అంటే వివిధ రకాల కూరగాయలతో వండిన అన్నం సమర్పిస్తారు. ఇలా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నంత వరకు కూడా ఆలయంలో గంటలు మోగుతూ ఉంటాయి. స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో గర్భగుడి తలుపులు మూసివేస్తారు. గర్భగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటాడు. శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్న ప్రసాదాలు, పిండి వంటలు నివేదంగా సమర్పిస్తారు. భగవంతుని దర్శనం అనంతరం ఆయన అనుగ్రహంగా భక్తులు భావించేది నైవేద్య ప్రసాదమే. భక్తులకు తెలియని ఎన్నో ప్రసాదాలను మూలమూర్తికి నివేదిస్తుంటారు. నిత్యం నిర్వహించే కైంకర్యాలను బట్టి స్వామివారికి నివేదన సమర్పిస్తారు అర్చక స్వాములు. పాలు, వెన్న మొదలుకొని పొంగళ్ళు, పులిహోర, చక్కెర పొంగలి వంటి ఎంతో రుచికరమైన ప్రసాదాలను స్వామివారికి నైవేద్య సమర్పణ చేస్తారు. కొమ్మటి దోసలు, ఘాటైన మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారని కొద్దిమందికి మాత్రమే తెలుసు. శేషాద్రి నిలయునికి నిత్యం వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లోనే కాదు, నైవేద్య సమర్పణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
వైఖానస ఆగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద ప్రసాదాలను తయారు చేస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ప్రధాన పోటు ఉంటుంది. ఈ పోటులోనే శ్రీ వెంకటేశ్వరునికి నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని ముందుగా క్షేత్ర సంప్రదాయం ప్రకారం భూవరాహ స్వామి వారికి నైవేద్యం సమర్పించిన అనంతరం శ్రీవారికి ఘంటానాదం మధ్య నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలోని పరివర దేవతా మూర్తులకు ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. స్వామివారికి 50 రకాలకు పైగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. శ్రీవారికి సుప్రభాత సమయంలో గోక్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై కొలువైన వెంకటేశ్వరునికి బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. పిమ్మట జరిగే మొదటి నివేదన మొదటి గంటల్లో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్ర అని పిలువబడే ప్రసాదాన్ని పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలో తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. అంతేకాక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పర్వదినాల్లో దోసలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు. పెసరపప్పు, పన్నారం, పానకంను ప్రత్యేక నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు. నెల రోజుల పాటు జరిగే ధనుర్మాస వ్రతంలో బెల్లం దోసలను వెంకన్నకు నివేదిస్తారు. ఇలా స్వామివారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవంలో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుడు తన చూపులతో ఆ పదార్థాలన్నింటినీ పవిత్రం చేసి ఆస్వాదించి తన భక్తి శేషాన్ని ప్రసాదాలుగా భక్తులకు ప్రసాదిస్తాడు. ఆ దివ్య ప్రసాదాలు స్వీకరించిన భక్తులకు పుష్టి, తుష్టి, సంతుష్టి కలుగుతాయి. దీనితో పాటు ఎన్నో కోరికలు నెరవేరడంతో పాటు వారి వారి అంతుబట్టని రోగాలు ఇట్టే మాయమవుతాయి. ఆరోగ్యం సంపూర్ణంగా కలుగుతుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలి వస్తున్న భక్తులకు రోజు దాదాపు 80,000 మందికి ఉచితంగా భోజనం అందిస్తోంది. అలాగే ఉదయం అల్పాహారం కూడా అందుబాటులోకి తెచ్చారు. తిరుమలలో అన్నదానానికి 500 ఏళ్ల క్రితమే పునాది పడిందనే సంగతి చాలా మందికి తెలియదు. మొదట చంద్రగిరి ప్రభువుగా, ఆపై విజయనగర రాజుగా క్రీస్తు శకం 1493 నుంచి 44 ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ నరసింగరాయలు కూడా శ్రీవారి భక్తుడు. ఆయన హయాంలోనే తిరుమల తిరుపతిలో ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. వీటికి రామానుజ కూటములు అని పేరు పెట్టారు. ఈ కూటముల్లో శ్రీ వైష్ణవులకు మాత్రమే భోజనం పెట్టే ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కందాడై రామానుజాచార్యులకు అప్పగించారు. కూటములకు అయ్యే ఖర్చులకు గాను భూములను దానంగా ఇచ్చారు. దాతలను ఏర్పాటు చేశారు. సాళువ నరసింగరాయలు తిరుమలలో బ్రాహ్మణేతరుల కోసం ఒక భోజనశాల ఏర్పాటు చేశారు. దీనికి సత్రం అని పేరు పెట్టారు. ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సత్రం కనుమరుగైంది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో తరిగొండ వెంగమాంబ తిరుమలలో అన్నదాన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారు. ఇప్పుడు ఆమె పేరు మీద ఏర్పాటైన సత్రాల్లోనే ఉచిత భోజనం భక్తులకు అందిస్తున్నారు. పేద గొప్ప లేకుండా అందరూ అక్కడికి వెళ్లి ఈ భోజనాన్ని కూడా స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ భారత్ టుడే.